నమస్కారం. ఈరోజు ఇది కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రిగార్డింగ్ హౌస్ బ్రేకింగ్ కేస్, హెచ్బీ డే కేస్. ఈ ఆఫెన్స్ తిగులుగుట్టపల్లి ఏరియా కరీంనగర్ రూరల్ పీస్ లిమిట్ జరిగింది. దీంట్లో విక్టిమ్ జి శ్రీనివాస్, ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అతని ఇంట్లో ఇది దొంగతనం జరిగింది. 26 lakhs టోటల్ ఇది దొంగతనం అయింది. విక్టిమ్ దగ్గర ఈ డబ్బు ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత వచ్చింది. ఇంట్లో వాష్రూమ్ ఒక డ్రమ్లో ఇతను పెట్టారు సెక్యూరిటీ కోసం. కానీ జూన్ మంత్లో, ఎగ్జాక్ట్ డేట్ తెలియదు విక్టిమ్ కూడా, జూన్ మంత్లో సమ్ అన్నోన్ పర్సన్ కమిటెడ్ దిస్ థెఫ్ట్. కానీ విక్టిమ్ మనకి రిపోర్ట్ చేయలేదు. రీజన్ అతను చెప్పిన ప్రకారం రీజన్ ఏంటి అంటే అతని వైఫ్కి ఆరోగ్యం మంచి లేదు కాబట్టి ఆమెకి చెప్తే ఇది ఆమెకి తెలిస్తే ఇది అందరికీ తెలుస్తుంది, ఆమెకి తెలుస్తుంది కాబట్టి ఆరోగ్యం ఇల్ హెల్త్ ఉంది కాబట్టి ఇంకా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పలేదు. కానీ మళ్ళీ జూలై మంత్లో కూడా అతని ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగింది. దీంట్లో ఒక ల్యాప్టాప్ ఇవ్వడానికి తీసుకెళ్ళారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ టీమ్ పంపించాము. ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ వెంటనే అక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా అండ్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అక్యూజ్ విక్టిమ్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంతకుముందు కూడా విక్టిమ్కి అతని ఫ్రెండ్ మీద అనుమానం ఉంది, డౌట్ ఉంది. ఫ్రెండ్ నేమ్ ఇస్ టాగరామ్ శంకర్ లాల్, హూ ఇస్ అక్యూజ్ నెంబర్ 1 ఇన్ దిస్ కేస్. ఆ శంకర్ లాల్ మీద అనుమానం ఉంది కానీ చెప్పలేదు. మళ్ళీ దొంగతనం అయింది, మళ్ళీ ఇట్లా జరుగుతుంది కాబట్టి అతనికి పోలీస్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మొన్న రోజు అతను మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము. దీంట్లో ఈరోజు అక్యూజ్కి పట్టడం జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ ప్రకారం ఈ ఆఫెన్స్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు, A1 శంకర్ లాల్ అండ్ A2 రేష్మా. ఈ ఆల్రెడీ ముందు ఫ్రెండ్షిప్ ఉంది A1 అండ్ విక్టిమ్ కాబట్టి ఇంతకుముందు హౌస్ యూజ్ చేయడానికి సమ్ పర్పస్ కోసం అతనికి కీ ఇచ్చారు. సో అక్యూజ్కి తెలుసు కీ ఎక్కడ పెడతారు. సో అఫెన్స్ టైంలో కూడా జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో అరౌండ్ ఇతనికి తెలుసు, అక్యూజ్కి తెలుసు ఇతని దగ్గర డబ్బు ఉంది, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా ల్యాండ్ అమ్మేశారు కాబట్టి. కీ లొకేషన్ కూడా ఎక్కడ ఉంది తెలుసు. అక్కడ లోపల అది కీ యూజ్ చేసుకొని ఇద్దరు అక్కడ లోపల పోయి వాష్రూమ్లో పెట్టిన డబ్బు దొంగతనం చేశారు. సో ఈ మొత్తం అయిన తర్వాత కన్ఫెషన్ అయిన తర్వాత మనకి తెలిసింది ఇప్పటి వరకు సీజ్ చేసిన ఐటెంలో 17,60,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. అండ్ ఆఫెన్స్లో వాడిన స్విఫ్ట్ కార్ కూడా మేము సీజ్ చేసాము. ఇంకొకటి 1 మొబైల్ ఫోన్. ఓన్లీ ఫస్ట్ అక్యూజ్ హెస్ బీన్ అరెస్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ అక్యూజ్ ఇస్ స్టిల్ అబ్స్కాండింగ్. దీనికోసం కూడా స్పెషల్ టీమ్ ఈజ్ వర్కింగ్. దీంతో ముఖ్య ఉద్దేశం ఇది సమ్మరీ ఏంటి అంటే మనకి లేట్ రిపోర్టింగ్ అయింది కాబట్టి ఇది లేట్ కేసు చేయడం జరిగింది. ఇనిషియల్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సెకండ్ టైం దొంగతనం అయిన తర్వాత ఈ గేవ్ కంప్లైంట్. సో రిక్వెస్ట్ ఈస్ టు ఆల్ పీపుల్, ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా జరిగితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా దొంగతనం అయిన తర్వాత ఆ టైంలో క్రూషియల్ ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటాయి, సీసీటీవీ ఏమైనా ఉంటాయి. కానీ డిలే రిపోర్టింగ్ ఉంటే అన్ని ఎవిడెన్స్ పోతుంది. ఇది కాకుండా ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటి అంటే చాలామంది జనాలు ఇంట్లో వాల్యుబుల్ క్యాష్, గోల్డ్ జ్యువెలరీ అన్నీ పెడుతున్నారు. ఇంత హై అమౌంట్ ఆఫ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ పెడితే ఎవరికి ఇది ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దొంగతనం జరుగుతుంది. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ హై వాల్యూ ఐటమ్స్ క్యాష్ అండ్ గోల్డ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్లో రెస్పెక్టివ్ లాకర్స్లో కూడా పెట్టవచ్చు. అదర్వైజ్ డోంట్ లీవ్ దోస్ థింగ్స్ అన్అటెండెడ్. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇష్యూ జరిగితే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పోలీస్. ఈ కేసులో ఏసీపీ కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్ అండ్ హిస్ టీమ్ అండర్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ Niranjan Reddy and SI Lakshman Reddy and his team has worked very hard in detecting this case. Thank you very much.